ప్రియమైన దేవుని బిడ్డలారా, మరొక పర్యాయం దేవుని సన్నిధిలో మీ అందరితో ఉండడం దేవుని ఆశీర్వాదంగా భావిస్తూ మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజున మనము దేవుని సన్నిధిలో ఉన్న దేవుని సన్నిధికి మనం వచ్చినప్పుడు దేవుని ఆశీర్వాదములో మనం అనుభవించాలి. ఒక మాట నేను మొదటిగా మీ కొరకు జ్ఞాపకం చేస్తాను. అపోస్తుల కార్యగ్రంథంలో మీరు చదవవసరం లేదండి ఆ మాట. అపోస్తుల కార్యగ్రంథము 3వ అధ్యాయంలో ఒక కాళ్ళు లేనటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయన 40 ఏళ్ళు దేవుని మందిరం దగ్గరికి వచ్చి వెళ్ళిపోతూ ఉండేవాడు. 40 ఏళ్ళు వచ్చి వెళ్ళినా ఆయన దేవుని ద్వారా ఏ మేలు పొందలేదు. అలానే చాలామంది దేవుని సన్నిధికి సాంప్రదాయబద్ధంగా ప్రతి ఆదివారం వెళ్ళాలి కనుక మనం వెళదాం అనే ఆలోచనతో దేవుని సన్నిధికి వచ్చిపోతూ ఉంటాం. అయితే పరిశుద్ధ గ్రంథంలో అనేక సందర్భాల్లో మనం చూస్తే దేవుని సన్నిధికి వచ్చిన వాళ్ళు అనగా దేవుని దగ్గరకు వచ్చిన వాళ్ళు వచ్చినట్టు పోలేదు, కానీ వచ్చిన వాళ్ళు ఆశీర్వదించబడ్డారు. దేవుని సన్నిధికి వచ్చిన వాళ్ళు మేలు పొందారు. దేవుని సన్నిధికి వచ్చిన వాళ్ళు దీవెన పొందారు. దేవుని సన్నిధికి వచ్చిన వాళ్ళు ఏదో ఒక ప్రత్యేకమైన ఆశీర్వాదాన్ని దేవుని దగ్గర పొంది దేవుని సన్నిధి నుండి వెళ్ళినట్లుగా మనం చూసుకున్నాం. ఇప్పుడు దేవుని సన్నిధిలో ఉన్న మనము కూడా సాంప్రదాయబద్ధంగా వచ్చి ఏదో 4 మాటలు విని వెళ్ళడం కాదు, కానీ దేవుని సన్నిధిలోకి వచ్చిన మనము వచ్చి వెళ్ళేలోపు దేవుని దగ్గర నుండి ఏం పొందుతున్నాం, దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడు, దేవుడు తన సేవకుల ద్వారా మనకు ఇచ్చేటటువంటి వర్తమానం ఏమిటి, మనం ఎలా జీవించాలి, దేవుని యొక్క మాటల ద్వారా మనం ఏ రీతిగా మన ఆత్మీయ జీవితాన్ని మనము స్థిరపరచుకోవాలి, ఏ రీతిగా ఆత్మీయ జీవితంలో మనం ఎదుగుదల కలిగి ఉండాలి అనే ఒక తృష్ణతో దేవుని సన్నిధిలో మనం ఉండవలసిన వారమై ఉన్నాం. కనుక ఈ ప్రత్యేకమైన సమయంలో దేవుని సన్నిధిలోకి వచ్చినటువంటి మనము దేవుని ప్రియ సేవకులు అయినటువంటి కొంతమంది ఆయన బిడ్డలను మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం పరిశుద్ధ గ్రంథంలో. ఇప్పుడు అయ్యగారు ఒక విషయం జ్ఞాపకం చేశారు, యేసు ప్రభు వారు చెప్పినటువంటి విషయము. అలానే బైబిల్లో రాయబడినటువంటి అనేక విషయాలను మనము ఆయా సందర్భాల్లో ధ్యానించుకుంటూ ఉంటాం. దేవుని సన్నిధిలోకి వచ్చినటువంటి మనము ఏదొక మాట వింటూ దానిని మన జీవితానికి అన్వయించుకోవాలి, అప్లై చేసుకోవాలి. ఆ మాట ప్రకారం మనం జీవించడానికి సిద్ధపడాలి. దాని కొరకు మనము వేగిరపడి ఉండాలి. ఈ సందర్భంగా ఒక ప్రత్యేకమైన విషయాన్ని మీ కొరకు జ్ఞాపకం చేయాలని ప్రభువు నామమున నేను ఆశపడుచున్నాను. పరిశుద్ధ గ్రంథంలో చాలామంది వ్యక్తులు దేవునిని వెంబడించిన వారు, దేవునితో పాటు ఉన్నవారు, దేవునితో నడిచిన వారు, దేవునితో మాట్లాడిన వారు, దేవునితో దినదినము గడిపిన వాళ్ళు, ఆయనతో పాటు ఉన్నవాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళు ఏ రీతిగా వారి జీవిత విధానాన్ని దేవుని సన్నిధిలో గడిపారో మనం తెలుసుకుంటే మనము కూడా దేవునితో కలిసి నడవడానికి వీలుంటుంది. మనం ఈ లోకంలో యాత్రికులమును ప్రయాణికులమై ఉన్నాం. యాత్రికులు ప్రయాణికులమైన మనము ఈ లోకంలో మనదొక ప్రయాణము, ఒక యాత్రలో మనం ఉన్నాం. యాత్ర అన్న ప్రయాణం అన్న రెండు ఒకటి. ఆ ప్రయాణం ఏ ప్రయాణం అంటే మన ప్రయాణము దేవుని దగ్గరకు వెళ్ళిన దాకా మనం ప్రయాణం చేస్తూనే ఉండాలి. మన ప్రయాణము ఆగకూడదు. యేసయ్య మనతో కలిసేదాకా, యేసయ్యను మనం కలిసేదాకా, యేసయ్యను మధ్యాకాశంలో కలిసే వరకు కూడా ఆయనతో కలిసి ఉండాలి. అలా పూర్వకాలమందు పరిశుద్ధ గ్రంథంలో ఆయన భక్తులైన వారు ఆయనను వెంబడించి ఆయనతో మాట్లాడుతూ ఆయనతో కలిసి నడిచినటువంటి అనేక మంది దైవ సేవకులు ఉన్నారు బైబిల్లో. వారిలో ఒక వ్యక్తిని ఈరోజు నన్ను మీ కొరకు జ్ఞాపకం చేయాలని నేను ఆశపడుతున్నా. పరిశుద్ధ గ్రంథంలో చాలా ప్రాముఖ్యమైన వ్యక్తి ఈయన ఒకవేళ మోషే గారు ఆ దినాన లేకపోతే, మోషే అనబడిన వ్యక్తి లేకపోతే మరి పరిశుద్ధ గ్రంథంలో జరగవలసిన విషయాలు అనేక మార్పులు చేర్పులతో జరిగి ఉండేవి.
మోషే అనబడినటువంటి వ్యక్తి చాలా ప్రాముఖ్యమైన వ్యక్తి, దేవునితో సత్సంబంధాలు కలిగినటువంటి వ్యక్తి. మోషే అనే ఆయన ఇశ్రాయేలు ప్రజలను, మనందరూ తెలుసు, యోసేపు కాలంలో ఇశ్రాయేలు ప్రజలు అందరూ కూడా, అంటే యోసేపు కుటుంబము, తాను ఎరిగిన వాళ్ళు, తన బంధువులు, తన రక్త సంబంధులు అందరూ కలిసి ఐగుప్తు దేశానికి వెళ్ళిపోయారు. ఎందుకని అంటే ఐగుప్తు దేశంలో మనవాడు రాజు ఉన్నాడు, అక్కడ మనవాడు రాజు అయ్యాడు. రాజుగారు ఉన్నటువంటి చోట మనం కూడా ఉంటే అన్నీ మనకు దొరుకుతాయి. తెలుగులో ఒకసారి ఉంటుంది, రాజు తలుచుకుంటే డబ్బులకి కరువు ఏమి ఉండదు. అంటే రాజుతో ఉంటే అన్ని సమృద్ధిగా ఉంటాయనే ఆశతో ఆ దినాలలో ఇశ్రాయేలు ప్రజలు కానాను దేశాన్ని విడిచిపెట్టి వీళ్ళు ఐగుప్తు దేశానికి వెళ్ళారు. ఐగుప్తు దేశానికి వెళ్ళిన తర్వాత మనము ద్వితీయోపదేశ కాండంలో, నిర్గమాకాండంలో అక్కడక్కడ చూసినప్పుడు ఒక ప్రత్యేకమైన మాట మనకు కనబడుతుంది. యోసేపు పెద్దవాడైపోయాడు. యోసేపు ఉన్నంత కాలము అక్కడ వారి బంధువులకు, వారి రక్త సంబంధులకు, ఇశ్రాయేలు ప్రజలకు ప్రత్యేకమైనటువంటి అపార్ట్మెంట్స్ కట్టించి ఇచ్చాడు యోసేపు గారు. ఏం కట్టించాడండి? మంచి మంచి ప్రత్యేకమైన వసతులు ఏర్పాటు చేశాడు. అలానే ఐగుప్తు దేశంలో సారవంతమైనటువంటి ప్రాంతము, అనుకూలమైన ప్రాంతము, నివాసయోగ్యమైన ప్రాంతము, అనేక వసతులతో కూడినటువంటి ప్రాంతాలను యోసేపు తన బంధువులకు కేటాయించి అలాంటి స్థలములో ఫెసిలిటీ కల్పించాడు. ఆయన కొంతకాలం తర్వాత అందరిలాగే ఆయన కూడా పెద్దవాడైపోయాడు. ఆయన చనిపోయాడు. ఆయన చనిపోయిన తర్వాత ఆయనను ఎరుగని ఒక రాజు వచ్చాడు. ఆయన వచ్చి ఇప్పుడు ఏం చేస్తున్నాడండి? ఇశ్రాయేలు ప్రజలను బహుగా ఇబ్బంది పెడుతున్నాడు. ఇశ్రాయేలు ఆ క్రొత్త రాజు రావడమే నూతన ప్రణాళికలతో వచ్చాడు. మనకు కూడా తెలుసండి ఈ రాజుగారులు ఏం చేస్తారు. రాజు అంటే ఆ రోజుల్లోనేమో ఏకస్వామ్యం ఉండేది. ఒక రాజు ఉండి తనకిష్టమైన వాళ్ళు కొంతమందిని పెట్టుకొని రాజ్యాన్ని పరిపాలిస్తూ ఉండేవాళ్ళు. ఈ రోజుల్లో అదే ప్రజల నుండి ఎన్నుకుంటున్నారు కొత్త ప్రభుత్వాలు. కొత్త ప్రభుత్వాలు వచ్చినప్పుడు ఏం చేస్తూ ఉంటారండి? కొత్త ప్రణాళికలతో మరి ప్రజలను, ప్రభుత్వాన్ని పరిపాలించడానికి వారి ఆలోచన ప్రకారం వెళుతూ ఉంటారు. అలానే ఆ దినాలలో కూడా ఐగుప్తు రాజు కొత్తవాడు వచ్చిన తర్వాత ఆ రాజుగారు ఏం చేశాడంటే ఇశ్రాయేలు ప్రజలను చూసి వీళ్ళు బహుగా అభివృద్ధి పొందుతున్నారు, వీళ్ళను అభివృద్ధి పొందకుండా చెయ్యాలి అని అంటే వీళ్ళని కష్టపెట్టాలి అని అనుకున్నాడు. కష్టపెట్టాలని అనుకొని వారికి ఉన్నటువంటి సారవంతమైన భూములన్నీ లాగేసుకొని వారికి ఉన్నటువంటి ప్రణాళికలన్నీ కూడా క్లోజ్ చేసి వారికి ఉన్న వసతులన్నీ తీసివేసి వారికి ఉన్న ఇళ్ళన్నీ పోగొట్టి వీళ్ళు ఏం చేశారండి? చిన్న చిన్న గుడిసెలేసి ఊరు బయట ఎక్కడో ఉంచి ఏం చేసేవాళ్ళంటే వాళ్లతో ఊరిలో ఉన్నటువంటి రాజుకు కావలసిన రాజప్రాసాదాలు, రాజభవనాలు, ఇంకా రాజుకు కావలసిన అనేక బిల్డింగ్స్ కట్టించుకుంటూ సరైన ఆహారం పెట్టకుండా బాధ పెడుతూ, ఒక రకంగా చెప్పాలంటే ఆ ఐగుప్తు దేశంలో ఉన్న ఇశ్రాయేలులు సంతతిని నశింపచేయాలనే ఒక దురుద్దేశంతో ఆయన ఆ రాజు పరిపాలించడం ప్రారంభించాడు. ఆ దినాలలో ఒక చట్టాన్ని, ఆర్డర్ తీసుకొచ్చారు. మనకు కూడా తెలుసండి. ఇప్పుడు మన ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత ఈ మధ్య ఎవరో చెబుతాం, నేను కూడా వార్తలు బాగా చూస్తూ ఉంటాను, 200 పైనే ఆర్డర్లు తీసుకొచ్చారంట. ఆర్డర్ అంటే రాజుగారి యొక్క శాసనము. 200 పైన ఆర్డర్లు. మరి ఆయన కూడా ఆ రోజున ఒక ఆర్డర్ తీసుకొచ్చాడు ఆ రాజుగారు. ఆయన తీసుకొచ్చిన ఆర్డర్ ఏంటో తెలుసండి? ఆయన తీసుకొచ్చిన ఆర్డరు ఇశ్రాయేలు దేశములో, ఐగుప్తు దేశంలో ఉన్న ఇశ్రాయేలీలు వారిని ఎదగకుండా చేయడానికి ఒక ప్రణాళిక తన యొక్క క్యాబినెట్లో ఆలోచించి ఒక ప్రత్యేకమైన సీక్రెట్ ఆర్డర్ అండి. అది సీక్రెట్ ఆర్డర్ తీసుకొచ్చి ఏం చేశాడంటే అప్పుడు ఉన్నటువంటి మంత్రసానులు, ఎవరండి వీళ్ళు? మంత్రసానుల్ని అందరిని కూడా పిలిపించి ఒక మీటింగ్ పెట్టాడు ఈయన. ఏం మీటింగ్ పెట్టాడండి? ఇశ్రాయేలీల ప్రజలలో ఎవరైనా కానీ మగపిల్లవాడిని కంటే
వెంటనే సంహరించండి, అయితే ఆడపిల్లలైది విడిచిపెట్టండి అని చెప్పాడు. ఇలా రాజు చేత చేయబడినటువంటి ఆర్డర్కు అనుగుణంగానే అలా జరుగుతూ ఉంది. ఆ దేశంలో, ఐగుప్తు దేశంలో జరుగుతున్న సమయంలో మోషే అనే ఆయన కూడా ఆ దేశంలో తన తల్లిదండ్రులకు అమ్రాము ఒక వేదు అనేటటువంటి తల్లిదండ్రులకు ఈయన కలిగాడు. ఈయన కలిగినప్పుడు ఈయన కూడా యోసేపు యొక్క కాలములో ఇజ్రాయెల్ దేశం నుండి వచ్చినటువంటి సంతతిలోని ఒక భాగం. ఈయన అక్కడికి వచ్చిన తర్వాత ఈయన కన్నప్పుడు ఈయన కూడా మంత్రసాలను చంపకుండా తల్లి తెలివిగా వాళ్ళ బ్రతిమాలుకుందో ఏం చేసిందో మనకు తెలియదు, కానీ ఆ బిడ్డను చనిపోకుండా ప్రక్కకు తీసుకొని పెట్టి ఏం చేసిందండి, ఆమె తీసుకొని వెళ్ళి ఎక్కడో ఆ నైలు నదిలో ఒక చిన్న పెట్టెను జమ్ముతో తయారు చేసి అందుట్లో విడిచిపెడితే రాజుగారి కుమార్తె స్నానాలకు వెళ్ళి ఆమెను ఇవన్నీ మనకు తెలిసిన విషయాలే, సందర్భం కొరకు జ్ఞాపకం చేస్తున్నాను, తీసుకొచ్చి పెంచడం ప్రారంభించింది. అలా పెంచడానికి తన తల్లినే మళ్ళా పాల్గొనడానికి మాట్లాడుకొని పెంచడం జరిగింది. ఇలా పెరిగి పెద్దవాడైనటువంటి మోషే దేవుని సేవలో అద్భుతమైనటువంటి సేవ చేశాడు. దేవుని పనిలో ఇప్పుడు దేవుని సేవ అంటే అర్థము ఇప్పుడున్నటువంటి సంఘాలను నడిపించడం మాత్రమే కాదండి. ఆ దినాలలో మరి సార్వత్రిక సంఘానికి మూలమైనటువంటి ఇశ్రాయేలు సంఘాన్ని నడిపించినటువంటి ఒక గొప్ప పాస్టర్ గారు అని చెప్పాలి, ఒక గొప్ప నాయకుడు, ఒక గొప్ప వ్యక్తి. ఈయన ఏం చేశాడు, ఇశ్రాయేలు ప్రజలను చాలా సంవత్సరాలు నడిపించి కానాను దేశానికి వెళ్ళడానికి గొప్ప సేవ చేశాడు. ఆయన చేసినటువంటి సేవా పరిచర్య అంత అద్భుతంగా కొనసాగడానికి, ఇజ్రాయేల్ ప్రజలు ఐగుప్తు దేశము నుండి కానానుకు తేబడడానికి ఈయనలో ఉన్నటువంటి కొన్ని క్వాలిటీస్ని ఈరోజు నేను మీ కొరకు జ్ఞాపకం చేయాలని అనుకుంటున్నాను. దానికి ముందుగా ఈయన జీవిత చరిత్ర చూస్తే మనకు తెలుసు. సుమారుగా ఈయన బ్రతికి ఉన్నటువంటి కాలము అంటే చరిత్రకారులు అంచనా ప్రకారము లేక బైబిల్ గ్రంథాన్ని రాసినటువంటి పెద్దలు లేదా ఆ దినాలలో ఉన్నటువంటి ఆయనతో ఉన్న సమకాలికులు వాళ్ళు రాసినటువంటి విషయాలను బట్టి ఈయన 120 సంవత్సరాలు బ్రతికినట్టుగా పరిశుద్ధ గ్రంథము ద్వితీయోపదేశకాండం 34వ అధ్యాయము 7వ వచనములో వ్రాయబడింది. ఆ తర్వాత ఆయన చనిపోయాడు. దానికి ముందుగా 1500 క్రీస్తుకు పూర్వము 1571వ సంవత్సరంలో మోషే జన్మించినట్లుగా బైబిల్ చరిత్రకారులు వ్రాయడం జరిగింది. వారి తల్లిదండ్రులు మనకు తెలుసు. యుకబేతు, తర్వాత అమ్రాము, తర్వాత అన్నదమ్ములు కూడా ఒక ఫ్యామిలీ ఉంది ఆయనకి, మిరియాము. ఎవరండి? అహరోను, మిరియాము. ఇలాంటి ఒక ఫ్యామిలీలో ఉన్నటువంటి ఈయన కొంతకాలం తర్వాత ఆయన తల్లిదండ్రులు తనతో మరి ఆ తల్లి పెంపకం అయిపోయిన తర్వాత తను అక్కడి నుండి మరి అయ్యగారు మంచి మాట చెప్పాడు. ఇందాక మాట్లాడుతుంటే ఈ విషయం నాకు గుర్తొచ్చింది. ఈయన కూడా ఇతరుల పట్ల చాలా ప్రేమ కలిగిన వాడు. ఎవరండి ఈయన? మోషే గారు ఇతరుల పట్ల కాదు, ముందు తన స్వజాతిని గురించి ప్రేమ కలిగిన వాడు, తన సొంత ఇజ్రాయేలీ సంతతిని గురించి ప్రేమ మరి బాధ్యత కలిగిన వాడు కనుక ఒక రోజున అన్నదమ్ములు అయినటువంటి తన సోదరుడైన ఒక ఆయన్ని ఐగుప్తీయుడు కొడతా ఉంటే ఈయన ఏం చేశాడంటే వెళ్ళి అతన్ని కొట్టి చంపేసిన తర్వాత ఇతను విడిపించాడు. ఆ తర్వాత మరి ఇజ్రాయేలీలు ఇద్దరు కొట్టుకుంటుంటే మధ్యలో వెడితే వాళ్ళని ఒక ఆయన ఏమన్నాడండి, వాణి చెప్పినట్టు నన్ను చంపడదామని వచ్చావా అనగానే రాజుగారి దగ్గరికి ఈ విషయం పెడితే ఏమైందని భయపడి ఈయన అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఈయన జీవితాన్ని చూస్తే మనము మరి 3 భాగాలుగా ఉంది. 120 సంవత్సరాలు. 40 అనేది బైబిల్లో చాలా ప్రాముఖ్యమైన మాట అండి. 40 దినాలు, 40 సంవత్సరాలు, 40 సంవత్సరాలు, 40 దినాలు మనకు తెలుసు. 40 దినాలు భూమి మీద ఏం పడిందండి? జలప్రళయం. 40 సంవత్సరాలు ఇజ్రాయేల్ ప్రజలు ఏమండి ప్రయాణం చేశారు. మరి 11 దినాలు చేయాల్సిన ప్రయాణం 40 సంవత్సరాలు చేశారు. 400 సంవత్సరాలు వీళ్ళు దాసులుగా ఉన్నారు. ఇలా 44 అనే దాని మీద బైబిల్ చాలా ప్రాముఖ్యమైన విషయాలు రాస్తున్నాయి.
కనుక పరిశుద్ధ గ్రంథంలో ఈ మోషే గారు అలా అక్కడ నుండి 40 ఏళ్ళు ఐగుప్తు దేశంలో, 40 ఏళ్ళేమో గొర్రెల్ని కాసి, 40 ఏళ్ళేమో దేవుని యొక్క ప్రియ బిడ్డలైన ఇశ్రాయేలీయులను ఐగుప్తు దేశం నడిపించడానికి 3 భాగాలుగా తన జీవితాన్ని తను గడిపినట్లుగా మనం చూస్తున్నాం. ఈ కాలంలో ఐగుప్తు దేశం నుండి వెళ్ళిపోయిన తర్వాత ఆ మిథ్యాను దేశంలో కొంతకాలం గడిపిన తర్వాత దేవుడు తనతో మాట్లాడడం మనం చూసాం. దేవుడు తనతో మాట్లాడి తన ప్రజలను నడిపించడానికి ఆయన ఆ దేశము నుండి ఐగుప్తు దేశానికి తీసుకుని వచ్చాడు. ఐగుప్తు దేశానికి తీసుకుని వచ్చిన తర్వాత జరిగినటువంటి కొన్ని విషయాలను నేను మీ కొరకు జ్ఞాపకం చేస్తానండి. పరిశుద్ధ గ్రంథంలో మోషేకు అసలు ఆ పేరు ఎలా వచ్చింది అనే ఒక చిన్న మాటను మనం జ్ఞాపకం చేస్తాం. మనందరం మోషే అని కామన్గా చెప్తూ ఉంటాం. మో అంటే హెబ్రీ భాషలో నీళ్లు అని అర్థం అంట. యూసిస్ లేక యూస్ అంటే తీయబడినవాడు, అంటే నీళ్లలో నుండి తీయబడినవాడు కనుక మరి ఈయనకి మోషే అని పేరు ఐగుప్తు దేశపు రాకుమారి పెట్టింది. ఎందుకంటే ఆమెకు దొరికిందే నీళ్ళల్లో దొరికాడు ఈయన. అందుకని ఆ రాకుమార్తె ఏం చేసిందంటే ఈయనకి మోషే అనే అర్థం వచ్చేటట్లుగా లేక ఆ దేశ వాడుకలో ఉన్నటువంటి భాషను బట్టి ఆ పేరు పెట్టడం జరిగింది. ఆ మోషే అనేటటువంటి ఈయన ఆ యొక్క మిథ్యాను దేశంలో ఉన్నప్పుడు దేవుడు ఆయన పిలిచి తన సేవ కొరకు, తన పరిచర్య కొరకు ఎన్నుకొని ఆయన దేవుని సన్నిధికి ఆయన తోడుకొని వచ్చిన తర్వాత ఆయన చాలా సందర్భాలు, చాలా సంభాషణలు జరిగినాయి. ఇవన్నీ చెప్పుకుంటూ పెడితే చాలా టైం అవుతుంది కనుక దేవుని సేవ కొరకు దేవుడు ఆయన పిలిచిన తర్వాత, ఆయన వచ్చిన తర్వాత జరిగిన మొట్టమొదటి ఒక విషయాన్ని మనం పరిశుద్ధ గ్రంథంలో జ్ఞాపకం చేసుకుందాం. అయ్యా, నేను గొర్రెలు కాచుకునేవాడిని, అడవిలో ఉన్నవాడిని, నా మాట ఎవరు లెక్క చేస్తారని అంటే దేవుడు ఆయనకు చెప్పినటువంటి ఒక మాట చూద్దాం పరిశుద్ధ గ్రంథంలో. నిర్గమాకాండము 7వ అధ్యాయము 1వ వచనాన్ని చూడండి. నిర్గమాకాండము 7వ అధ్యాయము 1వ వచనం. ఇట్లా నేను ఎంత అద్భుతమైన మాట అండి. ఎలా నా మాట వింటారయ్యా వాళ్ళు? ఆ రాజు ఎలా నా మాట వింటాడు? నేను నా నోటికి సరైనటువంటి విషయం లేదు. నేను నత్తివాడినైన నేను, పైగా నేను గొర్రెలు కాసుకునేవాడను, నేను బాగా చదువుకున్నవాడను అయినప్పటికీ కూడా ఏదో అడవిలో మందల మధ్య ఉన్నవాడను. ఈయన విద్య విషయం మనందరికీ తెలిసిన విషయమే. సందర్భం కొరకు ఒక మాట చెప్తాను. ఆనాటి రాజు యొక్క కళలలో అన్నిటిలో కూడా ఆరితేరిన వాడు, బాగా చదువుకున్నాడు. అయినా కానీ గొర్రెలతో 40 ఏళ్ళు గడిపిన తర్వాత గొర్రెల మధ్య ఉన్నటువంటి ఆయన వెళ్ళడానికి వెనుకాడిన ఆయనతో దేవుడు చెప్తున్నటువంటి మాట ఏం చెప్పాడండి ఆయన? నిన్ను ఫరోకి దేవునిగా చేస్తా. అద్భుతమైన మాట. ఫరో ఎవరండి? ఐగుప్తు దేశానికి రాజు అంటే అందరు సాధారణంగా అనేది ప్రభువు అంటారు. ప్రభు అంటే ఇంకొక అర్థం ఏంటంటే దేవుడు అని అర్థం. అంటే రాజునే దేవుడిగా చూస్తారు అందరూ కూడా. రాజునే దేవుడిగా అంటే ఐగుప్తు దేశానికి ప్రస్తుతం దేవుడు ఎవరు అని అంటే ఫరో. అయితే ఫరోకే దేవుడిగా చేస్తానన్నాడు ఈయన్ని. ఎవరికండి? ఫరోకే దేవుడిగా చేస్తా అంటే దేవుడు ఏం చేస్తాడండి? ఆజ్ఞలు ఇస్తాడు ఫరోకి. ఆజ్ఞ ఇవ్వడానికి అంటే ఫరోకి ఏది చెప్తే అది ఈయన చెయ్యాలి. అలాంటి పరిస్థితిని కల్పించాడు ఈయనకి. అనగా దేవుడు ఆయనను హెచ్చించాడు. ఇంకొక మాట చెప్పాలంటే ఆయనను ఆ దేశం మీద ఉన్నతమైనటువంటి పదవైనటువంటి ఫరో కూడా ఈయన మాటకు లోబడేటట్ట అంతగా ఘనపరిచాడు, హెచ్చించాడు. దేవుడు ఆయన బిడలను ఏం చేస్తాడట? ఆయన మాట వినే వాళ్ళను ఘనపరుస్తాడు. పరిశుద్ధ గ్రంథంలో ఒక మాట ఉంది, నన్ను ఘనపరచు వారిని నేను ఘనపరచుదును, నన్ను ఘనపరచు వారిని నేను ఆస్తికి కర్తలుగా చేస్తానన్నాడు. నన్ను ఘనపరచు వారిని నేను ప్రేమిస్తానన్నాడు. కనుక మనము ఘనపరచబడాలి అంటే, ఘనము అంటే తెలుగు మాటే అయినా ఇంకా అర్థం అవడానికి చెప్తున్నా. ఘనపరచబడడం అంటే
ఉన్నతమైన స్థితిలోనికి రావడం, అంటే 10 మంది చేత గొప్ప చేయబడడం, 10 మంది చేత గౌరవించబడడం, అంత స్థితి మోషేకు కలుగుతుంది అనే విషయాన్ని మోషేతో దేవుడు చెప్పాడు. ఆ తర్వాత ఆయన 10 మంది కాదు, కొన్ని లక్షల మంది ఇశ్రాయేలీయులు ఆయనను ఘనపరిచారు. ఎక్కడికి వెళ్ళినా ఆయన ఘనపరిచారు. కొన్ని సందర్భాలలో ఆయనని ఇబ్బంది పెట్టినా, అనేక సందర్భాలలో మోషేని ఇజ్రాయేల్ ప్రజలు ఘనపరిచారు. ఇజ్రాయేల్ ప్రజలు మాత్రమే కాదు, ఐగుప్తీయులు కూడా మోషేని ఘనపరిచారు. ఎలా ఘనపరిచారంటే, ఆ ఐగుప్తు దేశంలో కలిగినటువంటి ఆ రోగములు, వ్యాధులు కలిగినప్పుడు ఆయన్ని పిలిచి ఆయనతో చర్చలు జరిపించారు. వారితో పాటు సమంగా ఉంచి, వారితో పాటు ఉన్నతమైన సింహాసనం ఇచ్చి, వారితో పాటు సమంగా కూర్చోవడానికి, సంభాషించడానికి అనుకూలంగా ఉంచి, ఆయనతో పాటు మాట్లాడడం, వారితో పాటు కౌన్సిలింగ్ చేయడం ఇక్కడ మనకు చక్కగా కనబడుతుంది. ఆయా సందర్భాలలో ఒకసారి కాదు, రకరకాల వ్యాధులు వచ్చినప్పుడు, రకరకాల తెగుళ్ళు వచ్చినప్పుడు, అంత మాత్రమే కాకుండా ఈ మోషేను ఘనపరచడం మాత్రమే కాకుండా ఈ సందర్భంగా బైబిల్ ఏం చెప్తుందంటే, ఆయనను ఎవరైతే ఘనపరుస్తారో ఆయనను దేవుడు ఘనపరుస్తాడు. మనము దేవునిని ఘనపరిస్తే దేవుడు మనల్ని ఘనపరుస్తాడు. చాలా సందర్భాలలో మనం చూస్తే భూలోకంలో చాలా పరిస్థితుల్లో మనము ఘనపరచబడటానికి భిన్నంగా ఘనహీనంగా ఉన్నటువంటి అనేకమైన సందర్భాలు మన జీవితాలలో జరుగుతూ ఉంటాయి. పరచబడటం, ఇబ్బంది పరచబడటం, ఇతరుల ద్వారా తక్కువగా చూడబడడం, ఇతరుల ద్వారా ఇబ్బంది పడడం, ఇలా జరుగుతున్న సందర్భంలో మనము ఘనపరచబడబడాలి అంటే ఏం చేయాలంటే, మనం ఏం చేయాలండి? దేవునిని మనము మొదటగా ఘనపరచాలి. ఇంకొక మాట మనం బైబిల్లో చూద్దాము. యెహోవా కీర్తన గ్రంథం 84 అంటాడు, 84:11 యెహోవా కృపయు ఘనతను అనుగ్రహించువాడు. దేవుడు ఆయనకి ఇష్టమైన వారికి, ఆయనను ఘనపరిచిన వారికి దేవుడు ఏమిస్తాడండి? ఏమిస్తాడు? చదవండి, అక్కడ ఒక మాట ఉంది, 84:11 అనుకుంటా. యెహోవా కృపయు ఘనతయు అనుగ్రహించువాడు. చాలండి, ఎంత అద్భుతమైన మాట అండి. యెహోవా ఎలాంటి వాడండి? ఈయన ఎలాంటి వాడు? కృపయు ఘనత ఎవరికి ఇస్తాడండి? ఆయనను ఘనపరచు వారికి, అంటే దేవుని చిత్త ప్రకారం నడిచే వారికి. ఇప్పుడు ఆ క్రింద మాట కూడా ఒకసారి చదవండి అయ్యారు, మీరు చదివిన మాట. యథార్థముగా ప్రవర్తించు వారికి ఆయన ఘనపరచడం మాత్రమే కాకుండా మేలులతో నింపుతాడండి దేవుడు. ఆయన బిడలు మోషే పట్ల దేవుడు చేసినటువంటి అద్భుతమైనటువంటి కార్యాలు అలాంటివే. మోషే దేవునిని ఘనపరిచాడు కనుక దేవుడు ఆయనను ఘనపరిచాడు. దేవునిని ఆయన ఘనపరచడం మాత్రమే కాకుండా మనము ఆయనను ఘనపరిస్తే ఆయన మనల్ని ఏం చేస్తాడండి? ఘనపరుస్తాడు. ఘనత కలిగిన వారిగా చేయడం మాత్రమే కాకుండా మేలులతో మనల్ని నింపుతాడు. దేవుని స్తోత్రం చెబుదాం, హల్లెలూయా. అంత మాత్రమే కాకుండా ఇంకొక విషయాన్ని మనం చూద్దాం. సామెతల గ్రంథము 8వ అధ్యాయము 18వ వచనంలో ఒక మాట రాయబడింది, చూడండి. సామెతలు 8:18 ఐశ్వర్య ఘనతలను స్థిరమైన కలిమియు నీతియు ఆయన యొద్ద. ఎంత అద్భుతమైన మాట అండి. ఆయన దగ్గర ఉన్నటువంటి ఈ స్థిరమైన కలిమి అంటే ఎంత మంచి మాట చెప్పాడండి. స్థిరమైన కలిమి. ఈ లోకంలో ఒక సామెత ఉంది, ఆయా సందర్భాలలో అంటే హైందవులు మాట్లాడే మాట ఏమిటంటే, లక్ష్మి స్థిరంగా ఎక్కడ ఒక చోట కూడా ఉండదంట కదా. కానీ ఇక్కడ బైబిల్ చెప్పే మాట ఏంటంటే స్థిరమైన కలిమి. ఏమిటండి ఇది? స్థిరమైన కలిమి, అస్థిరము కాని కలిమి. అంటే ఎప్పుడు కూడా మనల్ని విడిచిపోయినటువంటి కలిమి ఎవరి దగ్గర ఉందంట? దేవుని దగ్గర ఉందట. దేవుని దగ్గర ఐశ్వర్యం ఉంది, దేవుని దగ్గర స్థిరమైనటువంటి కలిమి ఉంది, దేవుని దగ్గర ఇంకేముందండి?
నీతియు ఘనతయు ఆయన దగ్గర ఉన్నాయి. ఘనత అంటే ఆయనను మనం ఘనపరిస్తే ఎలా ఘనపరచాలండి? మన ఆత్మతో, మన శరీరముతో, మన ఆలోచనతో, మన తలంపుతో, మన మాటలతో, ప్రతి విషయంలో దేవునిని మనం ఘనపరచాలి, దేవుని గొప్ప చేయాలి, దేవుని స్తుతించాలి, దేవునిని ఆరాధించాలి, దేవుని మహింపరచాలి. నెల వేళలా దేవునిని అంటిపెట్టుకొని ఉన్నప్పుడు దేవుడు మనల్ని ఏం చేస్తాడంటండి? ఘనపరుస్తాడు, గొప్ప చేస్తాడు. గొప్ప చేయడం మాత్రమే కాకుండా ఆ ఘనత వలన మనకేం జరుగుతుందట? ఐశ్వర్యము కలుగుతుంది. మనల్ని విడిచిపెట్టని కలిమి మనతో ఎల్లవేళల ఉంటుంది. అంతేకాకుండా నీతిమంతుడైన యేసయ్య నీతి మనతో ఎల్లవేళల ఉంటుంది. ఇట్టి శ్రేష్టమైన అనుభవాలు దేని వలన కలుగుతాయి అంటే దేవునిని మనము ఘనపరచట వలన. మోషే తన జీవితముతో దేవునిని ఘనపరిచాడు. తన జీవితం అంతటిలో ఏమాత్రము చనిపోయిందా కూడా ఆయన మోషే దేవుణ్ణి విడిచిపెట్టలేదండి. క్రైస్తవ జీవితంలో మనము కూడా దేవుని బిడలుగా ఎదుగుతున్న మనము కూడా దేవుని ఆరాధించే మనము, దేవుని బిడలుగా జీవిస్తున్న మనము 1 సంవత్సరము, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు కాదండి, ఎన్ని ఇబ్బందులు కలిగినా, ఎన్ని ఆటంకాలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా పౌలు గారు అంటాడు, ఏమంటాడండి? కలిమిలో లేమిలో ఏమంటాడండి? నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభము. ఉన్నవైనా రానున్నవైనా, కరువైనా లేమైనా, మరణమైనా దేవుని నుండి నన్ను ఎడబాపదు. అలాంటి స్థిరమైనటువంటి మరి ఒక ప్రత్యేకమైన తీర్మానం కలిగి దేవునిని ఘనపరిచే విధానంలో మనం ముందుకు సాగుతూ ఉన్నట్లయితే దేవుడు మోషేని ఆశీర్వదించినట్లుగా మనను కూడా దేవుడు ఆశీర్వదిస్తాడు. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకున్నటువంటి మాట, దేవుని మనం ఘనపరిస్తే మనకేం కలుగుతుందండి? స్థిరమైన కలిమి, ఐశ్వర్యము, నీతి ఈ లోకములో మనకు కలుగుతుంది. కనుక పరిశుద్ధ గ్రంథం ఆధారంగా మనం చూసినట్లయితే మోషేలో ఉన్నటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి లక్షణం ఏమిటంటే దేవునిని తన జీవితంతో ఘనపరిచాడు. ఇశ్రాయేలులు ఎన్నిసార్లు ఎన్ని ఇబ్బందులు పెట్టినా, ఎన్నిసార్లు గుణిగినా, ఎన్నిసార్లు ఆయనని ఇబ్బంది పెట్టినా, ఎన్నిసార్లు ఆయన మీదకి ఎదురుగా తిరిగినా, ఎన్నిసార్లు వాళ్ళ ఇష్టానుసారంగా ఈయన బాధ పెట్టినా, ఏ విషయంలో కూడా ఆయన ఏం చేసేవాడంటే ఎప్పుడు కూడా ఆయన దేవుణ్ణి ఘనపరచడం అంటే దేవుని పనిని విడిచిపెట్టలేదు. అంత మాత్రమే కాకుండా దేవుని యొక్క సన్నిధిలో మనం ఈ రీతి అయినటువంటి ప్రణాళికతో ముందుకు పోతూ ఉంటే దేవుడు కూడా మనల్ని ఆశీర్వదిస్తాడు, ఘనపరుస్తాడు. స్థిరమైన కలిమి, ఐశ్వర్యాన్ని దేవుడు మనకిస్తాడు. ఒకటి. రెండవదిగా మోషేలో ఉన్నటువంటి ఒక శ్రేష్టమైన లక్షణము, కష్టాలలో, ఇబ్బందుల్లో మోషే దేవుని ఘనపరచడం విడిచిపెట్టలేదు. రెండవదిగా మోషే ఎలాంటి వాడు? సంఖ్యాకాండములో ఒక మాట మనం చదువుదాం, చూడండి. సంఖ్యాకాండము 12వ అధ్యాయము 5, 6, 7 వచనాలు చదవండి. సంఖ్యాకాండము 12వ అధ్యాయము 5, 6, 7 వచనాలు. యెహోవా దిగి ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారము యొద్ద నిలిచి పిలిచెను. వారిద్దరూ రాగా దేవుడు అహరోను, మిరియాముతో మాట్లాడుతున్నారు. వీళ్ళిద్దరూ మోషేకు వ్యతిరేకులయ్యారట. మోషేకు వ్యతిరేకులై తన సహోదరుడిద్దరూ ఆయన ఇబ్బంది పడుతుంటే వారితో మాట్లాడడానికి దేవుడు తను ఉన్నటువంటి స్థానం నుండి దిగి వచ్చి ప్రత్యక్ష గుడారం దగ్గర మాట్లాడుతున్నాడు. చదవమ్మా. రాగా వినుడి, మీలో ప్రవక్త యుండిన ఎడల యెహోవానకు నేను దర్శనమిచ్చి ఎంత మాటో చూడండి. వీళ్ళు ఎందుకని వీళ్ళు ఈయన మీద గొనుగుతూ ఉన్నారు అని అంటే, అనేక సందర్భాల్లో అన్నిటికీ ఈయనేనా, అన్నిటికీ మోషేయేనా, మోషే తప్ప ఇంకెవరు లేరని గొడుగుతుంటే దాన్ని క్లియర్ చేస్తున్నాడు దేవుడు. చదువమ్మా.
అట్టివాడు కాడు. అతడు నా ఇల్లంతటిలో నమ్మకమైనవాడు. ఎంత మంచి స్టేట్మెంట్ ఇచ్చాడో చూడండి ఈయన. నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. మోషే నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. మోషే ఇల్లు అంటే అర్థం ఏంటండి? మోషే దేవుని ఇల్లు అంటే ఇక్కడ అర్థం ఏంటంటే ఏ ఇంటిలో మోషే నమ్మకంగా ఉన్నాడు? దేవునికి ఇల్లు ఎక్కడ ఉంది? దేవునికి ఇల్లు ఎక్కడుందండి? దేవునికి ఇల్లు ఎక్కడుంది? పరిశుద్ధ గ్రంథంలో పౌలు గారు రాస్తాడు హెబ్రీ సంఘానికి, ఏమంటాడండి? ఆఖరు వరకు తుదమట్టుకు నమ్మకముగా ఉండిన ఎడల మీరే కదా నా ఇల్లు. ఎవరండి ఆయన ఇల్లు? మనమే ఆయన ఇల్లు. మనమంటే మానవుని యొక్క హృదయము దేవుని యొక్క ఇల్లు అండి. పౌలు గారు అంటాడు, మీ హృదయములు దేవుని ఆలయమని మీరు ఎరుగరా? దేవుని ఇల్లు అంటే ఏమిటంటే మనమే, అంటే మన యొక్క జీవితము. మన జీవితములో నమ్మకంగా ఉండాలి అనేది ఇక్కడ అర్థం అండి. మోషే గారు దేవుని ఇల్లంతటిలో నమ్మకంగా ఉన్నాడట. ఇల్లంతటిలో అంటే తన పని అంతటిలో, అంటే మోషే జీవితం అంతటిలో, ఒకరోజు 2 రోజులు కాదండి. ఇక్కడ దేవుని ఇల్లంతటిలో. దేవుడు చాలా సందర్భాలలో మనం ఏమనుకుంటామంటే, ఏమనుకుంటాము? ఒక ఇద్దరు వచ్చి దేవుని సన్నిధిలో ప్రార్థన చేయడానికి వచ్చారు. వాళ్ళలో ఒకడు సుంకరి, ఒక ఆయన పరిశ్రయుడు. ఇరువురు వచ్చి ప్రార్థన చేస్తూ వాళ్ళలో ఒక ఆయన అంటాడు, నేను ఆయనలు అంటున్నాను కాదయ్యా, నేను దినం ఎప్పుడు దశభాగాలు ఇస్తాను, నేను అవి చేస్తాను, ఉపవాసాలు ఉంటాను, ఈ చేస్తాను కదండి. తనకు తానుగా గొప్పగా చెప్పుకుంటున్నాడు. పరిశుద్ధ గ్రంథంలో ఒక మాట ఉంది, తన్ను తాను మెచ్చుకుని వాడు ధన్యుడు కాదు కానీ యెహోవా మెచ్చుకున్న నరుడు ధన్యుడు. దేవుడు మెచ్చుకోవాలి. ఇక్కడ ఆయన ఇద్దరు ప్రార్థన చేయడానికి వచ్చిన ఆయన తనను తాను గొప్పగా చెప్పుకుంటున్నాడు. తనను తాను గొప్పగా చెప్పుకోవడం కాదు కానీ దేవుడు చెప్పాలి. ఇక్కడ చెప్తున్నాడు, ఈయన అంటున్నాడు అద్భుతమైన మాట అండి. మోషే అని ఆయన ఎంత మంచోడంటే, నా ఇల్లంతటిలో, అంటే నా పని అంతటిలో నా హృదయము చొప్పున నడిచేవాడు. మోషే ఇల్లంటే అది దేవుని ఇల్లంటే మోషే హృదయము అనగా మోషే యొక్క బ్రతుకు, మోషే యొక్క జీవితము, మోషే యొక్క దేవునికి ఇష్టమైనటువంటి నడక, వీటంతటిలో కూడా దేవునికి ఎప్పుడూ ఇష్టంగానే నడిచాడు. అనేక సందర్భాలలో అన్నా చెల్లెలు వచ్చి ఆయనను మిస్గైడ్ చేసిన, అలానే పెద్దలు వచ్చి ఆయన మిస్గైడ్ చేసిన, ఎప్పుడు కూడా ఆయన ఏమాత్రం కూడా ఏమవ్వలేదండి, వెనక్కు వెళ్ళిపోలేదు. ఎప్పుడు కూడా ఆయన దేవునిని పట్టుకొని ఉన్నాడు. 1 సంవత్సరం 2 సంవత్సరాలు కాదు, 40 సంవత్సరాలండి. ఎన్నేళ్ళండి? 40 సంవత్సరాలంటే మామూలు విషయం అండి. 40 సంవత్సరాలు దేవునిని విడిచిపెట్టకుండా దేవునితోనే నడిచాడు ఈయన. ఆ విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటూ, మోషే నా ఇల్లంతటిలో, అహరోను మిరియాము దేవుని ఇంటిలో నమ్మకస్తులా. ఇక్కడ వాళ్ళిద్దరు ఏం చేశారండి? సనగడం ప్రారంభించారు. వాళ్ళిద్దరు ఏం చేస్తారండి? సనగడం ప్రారంభించారు. మోషేని గురించి గొడగడం ప్రారంభించారు. కనుక దేవుని ఇంటిలో నమ్మకంగా ఉన్న వాళ్ళు ఆశీర్వదించబడతారు. మనము పరిశుద్ధ గ్రంథంలో ఇంకొక మాటను చూడొచ్చు. చూడండి, సంఖ్యాకాండము 12వ అధ్యాయము 1వ వచనంలో చిన్న మాట చదవండి. యెహోవా మోషేకు ఎలాగూ సెలవిచ్చాను, చాలమ్మా. ఇక్కడ మోషే ఆయన బిడ్డలను సమాజ మంతటిని కూడా మరి సేవకులు కానీ మోషే నాయకుడు కానీ వారిని దేవుని మందిరానికి పిలవడానికి గాను ఒక ప్రత్యేకమైన సౌండ్ సిస్టమ్ ఆ రోజుల్లో ఏర్పాటు చేసుకున్నాడు. ఇది ఇలా ఉండగా అది అలా ఉంచుదామండి. మరొక మాటని మనము జ్ఞాపకం చేసుకుందాం. మోషే మీద సనగడం మొదలుపెట్టినటువంటి ఒక వర్గం వాళ్ళు ఉన్నారు. వీళ్ళు ఎవరంటే కొరహు,
దాతాను, అభిరాములు అనేటువంటి ఒక వర్గము ఇటువైపు ఏమో తన సోదరుడు సోదరి ఆయన మీద సడుగుతా ఉన్నారు. అలానే కొరాహు, దాతాను, అభిరాములు అనే వర్గం కూడా మోషే మీద సనగడం ప్రారంభించారు. అట్లా సనగడం వలన ఏం జరిగిందో 1 కొరింథీ సంఘానికి పౌలు గారు రాస్తూ ఒక మాట రాస్తాడు 10వ అధ్యాయంలో, వారిలో అనేకులు సనిగినందువలన అరణ్యములో రాలిపోయారు, అరణ్యములో సంహరించబడ్డారు. సనుగుడు వలన జరిగినటువంటి విషయము. ఓ చిన్న మాటలు, మోషే మాత్రము దేవుని సన్నిధిలో ఎంతమంది ఎన్నిసార్లు ఆయనను ఇబ్బంది పెట్టినా కానీ ఆ 40 సంవత్సరాల ప్రయాణములో ఎన్ని సందర్భాలలో రకరకాలుగా ఆహారం కావాలని, నీళ్లు కావాలని, మాంసం కావాలని, మంచి మంచి గుడారాలు కావాలని, మంచి మంచి ఫెసిలిటీస్ కావాలని ఎన్ని సందర్భాలలో ఆయన ఇబ్బంది పెట్టినా కానీ ఆయన దేవుని మీద ఏమాత్రము సనగలేదు. సనిగిన వారు ఏమయ్యారో ఒక మాట నేను జ్ఞాపకం చేస్తాను. మోషే నాయకత్వంలో మరి ఆ సమాజం, సర్వ సమాజము కొనసాగుతుంది. ఐగుప్తు దేశము నుండి ఇజ్రాయేల్ ప్రజలు మార్గమధ్యములో నడుస్తూ ఉండగా మధ్యలో ఒక చోటికి వచ్చినప్పుడు కొరాహు, దాతాను, అభిరాములు అన్న వాళ్ళు వచ్చి మోషే గారితో ఆ నాయకత్వంతో మాట్లాడుతున్నారు. ఏమని? ఎప్పుడు కూడా ఫలానా వర్గం వాళ్ళే దేవుని సన్నిధిలో మరి ఈ పూజలు లేక ఈ ధూపదీప నైవేద్యాలు చెయ్యాలా? మేము చేయకూడదా? మేము పరిచర్య చేయకూడదా? మేము చేస్తాం అన్నప్పుడు మోషే మాత్రము సాత్వికము కలిగి ఉన్నాడు. మోషే అలాంటి వాడండి, సాత్వికం. ఆయన నమ్మకస్తుడు మాత్రమే కాదు. ఒక మాటను మనం చదువుదాం, చూడండి. సంఖ్యాకాండము 16వ అధ్యాయము 4వ వచనం చూడండి. సంఖ్యాకాండము 16వ అధ్యాయము 4వ వచనం. ఏం చేశాడంటే, ఇలా ఆ సమాజం అంతా వచ్చి ఆయన ఎదురుగా ఆయన మీద రకరకాలుగా తగాదా ఆడుతుంటే ఆయన ఏం చేశాడండి? ఏమీ అనలేదండి. ఇంకొకడైతే ఆ నాయకత్వము ఇప్పుడు మనకు తెలుసు, కొద్దిగా బలం ఉంటే మనం ఏం చేస్తామండి? మేము ఎక్కడ సర్వసాధారణంగా లోకంలో ఉన్నటువంటి నానుడు ఒక మాట చెప్తా, అవధి కాని చోట అధికులమన రాదు, కొంచెమయ్యుండుటయల్ల కొదువ కాదు, కొండ అద్దమందు కొంచెమయ్యుండదా. ఏమిటండి? విశ్వరామ వినురవేమ అంటే అర్థం ఏమిటండి ఇది? అంటే స్థాన భావం లేని దగ్గర కొండ కూడా కొంచెమే ఉంటుందంట. ఆ కొండ దగ్గరికి వెళ్తే మంగళగిరి కొండ ఎంత ఉంటుందండి? చాలా పెద్దది. ఇక్కడ నుండి అద్దంలో చూస్తే కొండ ఎంత ఉంటుంది? చిన్నది అయిపోద్ది. అంటే బలం కలిగిన దగ్గర ఏమండి? బలం కలిగిన దగ్గర ఎట్లా ఉంటారు? విర్రవీగుతారు మనుషులు. కానీ మోషే మాత్రము ఒకటి దేవుణ్ణి కనపరిచిన వాడు, రెండవది తన పనిలో నమ్మకస్తుడు, మూడవది ఆయన ఎలాంటి వాడంటే సాత్వికుడు. ఎంత భయంకరమైన మాట చూడండి. 250 మంది, ఒకళ్ళు కాదు, ఇద్దరు కాదు, 250 మంది మోషే మీదకి తగాదాకు వచ్చేసారు. ఏమని? ఏమయ్యా, ఎప్పుడు వాళ్ళేనా ధూపదీప నైవేద్యాలు పెట్టేది? మేము పెట్టకూడదా? మేము ఇప్పుడు మరి ప్రత్యక్ష గుడారాలకు వెళ్ళకూడదా? మేము బలులు అర్పించకూడదా అని చెప్పి మోషే మీద సడిగి 250 మంది వచ్చి మీద పడితే మోషే గారి నాయకత్వంలో ఈ రోజుల్లో ఉన్న నాయకులు అయితే ఏమనేవాళ్ళండి? 250 మంది పోతే ఇజ్రాయేల్ ప్రజలు ఎంతమంది అండి? అక్కడి నుండి బయలుదేరిన వాళ్ళు, ఎక్కడి నుంచి బయలుదేరిన వాళ్ళు? 6 లక్షల పైన, కాల్బలం గాక 6 లక్షల పైన వాళ్ళు అంట. మొత్తం కలిపి నేను అనుకోవడం 10 లక్షల మంది దాకా ఉంటారు. చిన్నలో పెద్దలు, సైన్యము, వాళ్ళు వీళ్ళు 10-12 లక్షల దాకా ఉండొచ్చు. ఇంతమందికి నాయకుడైనటువంటి ఈ మోషే గారు, నాకెంత బలం ఉంది. ఈ రోజున మనకు తెలుసండి, కొద్దిగా బలం ఉంటే నాకు అంతమంది ఉన్నారు, నాకు ఇంతమంది ఉన్నారని సంఖ్య చెప్తూ ఉంటారు కదండి. మాకు అంతమంది ఉన్నారు, మాకు ఎంతమంది ఉన్నారు. ఇక్కడ కాదు కానీ మీకు తెలియని చాలా విషయాలు ఉన్నాయి. ఒక్కొక్క పల్లె వాతావరణంలోకి వెళితే ఒక్కొక్క పల్లెలో ఏమైందంటే ఒక 100 మంది ఒక ఇంటి పేరెట్ ఉంటారు, ఇంకో 200 మంది ఒక ఇంటి పేరెట్ ఉంటారు, ఇంకొక 200 మంది ఇంకొక ఇంటి పేరెట్ ఉంటారు. ఏదన్నా వస్తే రే మా వాళ్ళు ఇంతమంది ఉన్నారు,
కదా. మా వాళ్ళు అంతమంది ఉన్నారు, మరి మోషే ఏమనాలి? ఇన్ని లక్షల మంది ఆయన వెనక ఉంటే ఈ రోజున 100 మంది 150 మంది 200 మంది ఉంటేనే నాకు ఇంతమంది సంఖ్యాబలం ఉందని చెప్తున్నారు కదా, మరి ఇంతమంది బలం ఉందని అంటారు కదా. మరి మోషే గారు ఏమనాలి? ఏమనలేదండి. ఆయన ఏం చేశాడండి? ఇందాక మాట మరొకసారి చదువుదామండి. 16:4 మోషే ఆ మాట విని వాళ్ళందరూ దండం పెట్టాడంట. ఏం చేశాడండి? వాళ్ళందరికీ దండం పెట్టాడు. అయ్యా పర్వాలేదయ్యా, మీకు ఇష్టం వచ్చినట్టు చేయండి. ఏం చేశాడు? మీకు ఇష్టం వచ్చినట్టు చేయండి, ఏం కాదు. నా పక్కన ఇన్ని లక్షల మంది ఉండాలని ఆ ఇజ్రాయెల్ సమాజంలో ఉన్న పెద్దలందరినీ పిలిచి వీళ్ళందరినీ బయటికి తోసేయండి అంటే తోసేసేవాళ్ళే, కానీ తోసేయలా. వాళ్ళ మాట వాళ్ళకి కావాలని విడిచిపెట్టేశాడండి. విడిచిపెడితే అక్కడ జరిగిన విషయం ఏమిటండి? ఇప్పుడు మోషేని మనం ఏమనుకోవాలి? సాత్వికుడు. మోషే భూమి అంతటి మీద సాత్వికుడు, మామూలు సాత్వికుడు కాదు ఆయన. ఆయన ఎంత సాత్వికుడు అంటే, నాకు తెలిసి అంతమంది బలం ఉన్నప్పుడు ఆయన ఏమాత్రం మాట్లాడకుండా కదలకుండా ఉన్నాడు అని అంటే, ఆ ఉన్న వాళ్ళందరూ ఇప్పుడు చదవండి, సంఖ్యాకాండం 12వ అధ్యాయం 3వ వచనం ఒకసారి చదవండి. 12వ అధ్యాయం 3వ వచనం. మోషే భూమి మీద ఉన్న వారందరిలో, ఎంత అద్భుతమైన మాట అండి! భూమి మీద ఉన్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు అంట. మిక్కిలి సాత్వికుడు కనుకనే ఆయన దినదినము దేవునితో మాట్లాడే అనుభవాన్ని కలిగి ఉన్నాడు. దినదినము దేవునితో మాట్లాడేవాడు, దేవునిని చూసినోడు. దేవునిని కొండ మీదకి వెళ్ళి దేవునిని ముఖాముఖిగా చూడలేక ఆ కొండల బండల సందులలో నుండి మోషే దేవునిని చూసి ఆయన కొండ మీద నుండి ఆ దేవుని ఆజ్ఞలు తీసుకొని క్రిందికి దిగి వస్తేనట, ఆయన ముఖాన్ని చూడలేక వీళ్ళందరూ తమ ముఖముల మీద ముసుగేసుకున్నారంట. ఎంత వెలుగుందండి మోషే ముఖం మీద, ఎంత వెలుగుంది! దేవుని సన్నిధిలో గడిపి ఆయన బిడ్డల ముఖాలు కూడా ప్రకాశమానంగా ఉంటాయి. ఆయన బిడ్డల ముఖాలు కూడా ఎలా ఉంటాయండి? వెలుగుతో నిండి ఉంటాయి. ఆయన బిడ్డల ముఖాలలో కాళ్ళపు దగ్గర దేవుని బిడ్డల ముఖాలలో ఈయన మోషే దేవునితో గడిపి, అంటే దేవునికి దూరంగా దేవుని ముఖాముఖిగా చూడలేదు. ఏ నరుడును దేవునిని చూసి బ్రతుకుతాడండి? బ్రతుకుతాడు. ఏదో ఆయన వెళతా ఉంటే ఆ సందులో నుండి చూశాడంట. ఆ వెలుగుకే ఈయన ముఖమంతా ప్రకాశమానమైపోయి క్రిందకు వస్తే వాళ్ళెవ్వరూ ఆయనను చూడలేనంత వెలుగు. అంత అద్భుతమైనటువంటి అనుభవం మోషే కలగడానికి కారణం ఏమిటంటే, ఆయన భూమి మీద ఉన్న నరులందరికంటే సాత్వికుడు కనుక. దేవుని బిడ్డలమైన మనము ఈయనలో నుండి నేర్చుకోవలసినటువంటి ఒక అనుభవం ఏమిటంటే, మనము సాత్వికులమై ఉండాలి. ఎలా ఉండాలండి? పరిశుద్ధ గ్రంథంలో యేసయ్య చెప్పిన మాట, కొండ మీద ప్రసంగంలో చాలా ప్రాముఖ్యమైన మాట. ఏం చెప్పాడండి యేసయ్య? సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును. అబ్బా, ఎంత మంచి ఫార్ములా అండి ఇది! భూలోకమును స్వతంత్రించుకుంటారు. మరి ఓర్చుకున్న వాళ్ళకి, ఓర్చుకుంటే తెలుగులో సాగుతుందండి. ఓర్చుకుంటే అంటే ఈ లౌకికమైన సామెత, ఓర్చుకుంటే కోడిగుడ్డు చట్టెడైందట. సట్లు ఇప్పుడు లేవులేండి. సట్లు తెలిసిన చాలా మంది, తక్కువ మందికి తెలుసు. మా ఇంట్లో మాత్రం చట్లు, కొండలు, పిడతలు అన్నీ ఉండేవి ఆ రోజుల్లో. ఇప్పుడు మళ్ళీ మరి అందరూ కొనండి, వాటిలో వండుకొని తినండి అని డాక్టర్స్ ప్రకటన చేస్తున్నారు. మరి ఓర్చుకుంటే కోడిగుడ్డు చట్టెడైందట. అంటే ఓర్చుకున్న వాళ్ళు అట్లా ఆశీర్వదించబడతారు. మోషే కూడా భూమి మీద సాత్వికుడు కనుక ఈ దినాన ఆయన గురించి ఇంతసేపు మనం మాట్లాడుకుంటున్నామంటే, ఇంతసేపు ఆయన గురించి మనం తెలుసుకుంటున్నామంటే ఎంత గొప్ప ఆధిక్యత, ఎంత గొప్ప అనుభవం! దేవునితో నడిచినటువంటి వాడండి ఆయన. 40 ఏళ్ళు మాట్లాడుతూ ఎవరండి? ఎంత గొప్ప అనుభవం అండి!
ఈ రోజుల్లో చిన్న విషయాన్ని మీ కొరకు నేను జ్ఞాపకం చేస్తా. ఎవరైనా ఈ లోకంలో ఉన్నతమైన ఒక మంత్రి గారి దగ్గరికి వెళ్ళి మనం మాట్లాడొచ్చామనుకోండి, ఎంతమందికి చెప్తామండి? 100 మందికి చెప్తాం. ఏమని? 100 మందికి చెప్తాం. ఏమనండి? నేను మొన్న వెళ్ళి పలానా మంత్రి గారితో మాట్లాడొచ్చాను. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి వచ్చే సందర్భం వచ్చింది కనుక చెప్తున్నా. ఆంధ్రప్రదేశ్కి ఇన్కమ్ ట్యాక్స్ కమిషనర్, అంటే రాష్ట్రం మొత్తానికి ఇన్కమ్ ట్యాక్స్ అధికారి కమిషనర్ ఒక ఆయన ఉన్నాడు. ఆయన పేరు దయాసాగర్ గారు. ఆయన ప్రస్తుత హోమ్ మినిస్టర్ గారి భర్త. ఆయన నేను కలిసి చదువుకున్నాను కొంతకాలం. అయితే మొన్న హైదరాబాద్ నుండి ఆంధ్రప్రదేశ్కి వచ్చిన సందర్భంలో నేను ఫోన్ చేసి, అయ్యా మీ దగ్గరికి వచ్చి మిమ్మల్ని చూడాలనుకుంటున్నాను అని అన్నా. అంటే పాస్టర్ గారు, మీరు నా దగ్గరికి రావడం ఎందుకులే అండి, ఏదన్నా పని ఉండప్పుడు రండి, పర్వాలేదులే అన్నాను. అంటే ఉన్నతమైన వాళ్ళతో మాట్లాడినప్పుడు ఇప్పుడు ఫేస్బుక్ చూడాలి. ఫేస్బుక్లో ఏమేమి కనబడతాయండి? ఏమేమి బాగా నేను హోమ్ మినిస్టర్ గారితో ఆమె పదవి రేపు వస్తుందనగా ఆమెకి ఏం చేశారంటే బ్రహ్మాండమైన సన్మానం, అదే ప్రకటించిన తర్వాత బ్రహ్మాండమైన అభినందన సభ పెట్టారు. ఎక్కడ? వాళ్ళ ఇంటి ముందు, గుంటూరులో వాళ్ళ ఇంటి ముందు. నేను కూడా వెళ్ళాను. సభ పెడితే ఆమెతో ఒక ఫోటో కూడా దిగాము. ఇది ఇచ్చి ఏంటంటే బొకే ఇచ్చి. నేను ఎప్పుడు ఆ ఫోటో ఫేస్బుక్లో కానీ వాట్సాప్లో కానీ పెట్టలా. అబ్బో చాలామంది మరి ఒక మినిస్టర్ గారి దగ్గరికి వెళితే వాళ్ళకి ఉన్న వాళ్ళకి ఉన్నటువంటి మంచి ఉన్నతమైన ఫొటోస్ ఫేస్బుక్లో పెడుతున్నారు. అంటే అది ఉన్నతంగా భావిస్తారు. ఈ రోజుల్లో ఉన్నతంగా గొప్పగా భావిస్తారు. అంటే ఈ లోకంలో ఒక అధికారితోనో ఒక ఆఫీసర్తోనో ఎవరితోనో మాట్లాడితే, ఏమంటే మంత్రి గారితో మాట్లాడితే గొప్పగా భావిస్తాం. అయితే ఆ రోజుల్లో మోషే దేవుడితో మాట్లాడాడండి. ఎవరితో మాట్లాడాడు? దేవుడితో. ఎంత గొప్ప అనుభవం అండి! దేవుడితో మాట్లాడాడు. దినదినము ఒకరోజు కాదండి, 40 ఏళ్ళు మాట్లాడిన అనుభవం. ఎంత గొప్ప అనుభవం చూడండి. అందుకని ఆయన అంతగా గొప్పవాడవడానికి కారణము ఇక్కడ సంఖ్యాకాండంలో రాయబడిన మాట, మోషే భూమి మీద ఉన్న వారందరిలో సాత్వికుడు అంటే నాకు తెలిసి అంతమంది ప్రజలతో ఇసిగిపోయి ఉంటారు. ఓ చిన్న కుటుంబంలో, చిన్న కుటుంబంలో నాకు తెలిసినటువంటి కొన్ని విషయాలను ఒక సందర్భం కొరకు 1-2 విషయాలు జ్ఞాపకం చేస్తా. క్రిస్టఫర్ అని ఒక మా ఇంటి పక్కన తెనాల్లో ఒక ఆయన ఉండేవాడు. ఆయనకు 10 మంది పిల్లలు. ఎంతమంది పిల్లలండి? 10 మంది పిల్లలు. 10 మంది పిల్లలు రోజు ఏదో గొడవ తెచ్చి పెడతా ఉండేవాళ్ళు. ఒక రోజున ఇక లాభం లేదని చెప్పి ఆ పిల్లలతో ఇసిగిపోయి, ఎంత మొత్తం కలిపినా 10-15 సంవత్సరాల లోపే ఇసిగిపోయి భార్యని పిల్లల్ని విడిచిపెట్టి సన్యాసుల్లో కలిసిపోయాడు. ఒక సన్యాసుల్లో కలిసిపోతే కొన్నాళ్ళు కనపడకపోతే కొన్నాళ్ళ తర్వాత మా బాబు గారు పాస్టర్ గారండి ఇక్కడ నర్సరాపేటలో ప్రకాశ్రావు గారని, వాళ్ళ పిల్లలు శ్రీశైలంలో పెయింట్లు వేయటానికి శ్రీశైలం గుడికి వెళ్ళారు. ఆ గుడికి పెయింట్లు వేయటానికి వాళ్ళ పిల్లలు వెళ్ళారు, పాస్టర్ గారి పిల్లలు. అక్కడ గడ్డం పెంచుకొని ఆ మెట్లు ఎక్కే దగ్గర ఆ భిక్షాటన చేసే వాళ్ళలో కూర్చొని ఉన్నారంట. మా వాడు వెళ్ళి దగ్గరికి వెళ్ళి, ఇదేంటి తాత ఇక్కడ కూర్చున్నావు? ఇదేంటి తాత ఇదేం పని అంటే, ఇదేం పని తాత ఇక్కడ కూర్చున్నావంటే, యాడరా ఈ సంసార గొడవ పడలేక ఈ పిల్లలకు వాళ్ళ పడలేక కదా. మరి పాత పాట ఒకటి ఉంది, నేను మీ కొరకు ఊరకంటే అర్థం రావడానికి జ్ఞాపకం చేస్తా. పాత పాట. మేమంతా ఐపీసీ ఇండియన్ పెంటెకోస్టల్ చర్చి సంఘంలో రక్షించబడ్డ వాళ్ళం మేము. మరి అక్కడ మా సంఘంలో పాడేవాళ్ళు, ఈ జీవిత ఈద లేకున్నాను, నా చేయి పట్టుకో నా యేసునాథా. ఏం పాడుతున్నాడండి భక్తుడు ఏం పాడుతున్నాడు? ఈ జీవిత ఈదలేకపోతున్నాను, నా చేయి పట్టుకయ్యా అని చెప్పి పాడతాడంటాడు. బయట పోరాటములు భయపెట్టుచుండగా బంధువులంతా బహుదూరులైరి,
భార్యాపుత్రాదులతో బహు బాధలైపోయి పాట పాడతాడండి ఆయన. ఆ బాధ తట్టుకోలేక కృష్ణపరాయన ఆయన సన్యాసులు కలిసిపోయాడు. మరి మోషే గారు ఈ 10 మంది పిల్లలకి అట్ట అయిపోతే మోషే గారు ఇన్ని లక్షల మందిని నడిపించిన ఈ మోషే గారు ఎంత సాత్వికుడండి, ఎంత ఓర్చుకున్నాడండి. ఎంతమంది ఎన్ని రకాలుగా చేస్తుంటారు. ఒకడు ఇటు వెళ్తే ఒకడు అటు వెళ్తే ఒకడు ఆ పని చేసి ఒకడు ఈ పని చేసి ఆ సమాజంలో కొట్టుకొని తన్నుకొని తిట్టుకొని గందరగోళమై కదా, ఎంత గందరగోళమైందో. నిన్న నర్సరాపేట నుంచి బాగా తెలిసిన కుటుంబం, మన రూపస్ గారికి కూడా తెలిసిన ఒక కుటుంబం ఉంది, మా దూరం బంధువులండి. సలోమి గారని మరి పీడి ఫిజికల్ డైరెక్టర్ అని, ఆమె డ్రిల్ టీచర్ అండి. నిన్న ఏదో మాట్లాడుతూ ఉంటే వాళ్ళ పిల్లలు మన మధ్య బాబు పెళ్ళయింది. ఆ పెళ్ళైన బాబు కుటుంబాన్ని గురించి ఎట్లా ఉన్నారు పిల్లలని మాట్లాడుతూ ఉంటే స్కూల్ పిల్లల గురించి చెప్తా ఉంది టీచర్ గారు. 1100 మంది చేరారంటండి. అంతకుముందు 600 మంది అని అంట. రోజు ఎవడొకరు కొట్టుకోవడం తల్లుకోవడం, ఎవడొకరు కొట్టుకోవడం. స్కూల్లో మాస్టర్ గారు తెలుసు ఆ బాధ, కొట్టుకోవడం తల్లుకోవడం కదండి. కంప్లైంట్లు, వాళ్ళ తల్లులు రావడం తండ్రులు రావడం, స్కూల్ మీద గొడవలు అంట. అరే 1100 మందికి అట్టుంటే ఇన్ని లక్షల మంది ప్రజలు ఎంతమంది తట్టుకొని ఉంటారు ఆ రోజుల్లో, ఎంతమంది కొట్టుకొని ఉంటారు, ఎంతమంది అరుచుకొని ఉంటారు, ఎంతమంది పడుకునే దగ్గర లేచే దగ్గర కూర్చునే దగ్గర ఎన్ని గొడవలై ఉంటాయో. ఎన్ని గొడవలైనాయి. మోషే గారు ఈ గొడవంతా నా పొద్దులే బాబు అనుకోలా. ఏది ఏమైనా దేవుడు నన్ను పిలిచాడు, దేవుడు నాకు పని అప్పగించాడు. ఆ పని కొరకు ఏం చేయాలనుకున్నాడండి, చనిపోయిందాక కూడా దేవునికి సాత్వికంగా దేవునికి లోబడి ఉన్నాడు. కనుకనే ఆయన భూమి మీద ఉన్న వాళ్ళందరికన్నా ఇంత గొప్ప బిరుదు ఎవరికి వస్తుందండి? ఇంత గొప్ప బిరుదు భూమి మీద ఉన్న వారందరికన్నా మోషే సాత్వికుడు. కనుక మనం ఏం చేయాలండి? ఇప్పుడు మనం కూడా సాత్వికంగా ఉండాలి. మనం ఘనపరచబడాలంటే, మనం హెచ్చించబడాలి అని అంటే మోషేలో ఉన్నటువంటి 3వ గుణం ఏంటంటే సాత్వికమైన మనస్సు కలిగిన వాడు. మనము కూడా సాత్వికులమై ఉండాలి. ఎంత సాత్వికులమై ఉండాలంటే ఇంట్లో వాళ్ళు, బయట వాళ్ళు, చుట్టుప్రక్కల వాళ్ళు ఎవరు ఎన్ని బాధలు పెట్టినా ఇబ్బందులు పెట్టినా కానీ ఏమండి ఏం చేయాలి? సాత్వికంగానే ఉండాలి. ఇంకొక మాట, మా ఇంట్లో జరిగే ఒక విషయాన్ని కూడా చెప్పి నా మాటలు ముగించి ప్రార్థన చేస్తా. ఒక మాట మీ అందరికీ తెలుసు, మరి నా భార్య సుమారుగా 29 ఏళ్ళు నాతో ఉండి ప్రభు పిలుపునందుకొని దేవుని సన్నిధికి వెళ్ళిపోయిన తర్వాత మరి పిల్లల విషయం చాలా జాగ్రత్తగా డీల్ చేసుకుంటూ వస్తూ ఉన్నాం. ఈ పిల్లలు ఆమె చనిపోకముందు మామూలుగా అయితే ఆమెతో పాటు నెలకు 1-2 సార్లు మరి ఏదన్నా బయటికి వెళ్ళే కార్యక్రమాలు. ఇప్పుడు మా బాబు మేము ప్రతి వారం బయటికి వెళ్ళాలని ప్రతిసారి బయటికి వెళ్ళటం, తర్వాత విజయవాడ వెళ్ళటము, ఇంకో చోటు వెళ్ళటం, బంధువులింటికి వెళ్ళటము, రకరకాల కొత్త విషయాలను రోజు ప్రపోజ్ చేస్తూ ఉన్నారు పిల్లలు. ఎన్ని ప్రపోజ్ చేసినా కానీ వాళ్ళు ఎస్ అంటే ఎస్, నో అంటే నో. వాళ్ళ ఇష్టం ప్రకారం మనం నడవటమే ఇప్పుడు. ఎందుకంటే వాళ్ళని ఏమాత్రం కూడా రకరకాలుగా కొన్ని మనకి ఇష్టం లేని పనులు చేస్తారు, కొన్ని ఇష్టం లేని విషయాలు అడుగుతారు. ఇష్టం లేని విషయాలు అడిగినా కానీ ఎస్సే, ఇష్టం లేని విషయం అడిగినా నో అనే ప్రశ్న ఏమీ లేదు. 2 పిల్లలతోనే కొన్ని సందర్భాలలో నేను ఇబ్బంది పడే విషయాలు కూడా అడుగుతున్నారు వాళ్ళు. అయినా మరి మోషే గారు మాత్రం 2 కాదు, ఎంతమంది అండి ఆయన పిల్లలు? కొన్ని లక్షల మంది. ఇన్ని లక్షల మంది ప్రజలు అంతగా ఆయనతో మరి ఆయన ఇబ్బంది పెట్టినా కానీ మిక్కిలి సాత్వికము కలిగి ఆయన ఏం చేశాడండి? మిక్కిలి సాత్వికము కలిగి ఆయన ఏం చేశాడండి? ఆ పిలుపుకు తగ్గట్టుగా ఆయన విడిచిపెట్టిన ఒక్క మాట చదువుతాం ఆఖరికి. ఎఫెసీయులకు రాసిన పత్రిక మరి పౌలు గారు ఎఫెసీ సంఘానికి రాస్తూ సంఘము అన్ని పరిస్థితుల్లో ఎలా ఉండాలి, దేవుని బిడ్డలు ప్రతి పరిస్థితుల్లో ఎలా ఉండాలో రాస్తాడు. ఎఫెసీ సంఘానికి రాస్తూ 4వ అధ్యాయము 3వ వచనాన్ని చదువుదామండి. ఈ మాట బాగా గమనించండి. ప్రేమతో ఒకరినొకడు ఏం చేయాలంటండి? సహించాలి. సంఘంలో ఉన్న విషయం అండి ఇది.
సంఘములో ఉన్న విషయము, మనము ఒకరి పట్ల ఒకడు ప్రేమ కలిగి, మన సంఘంలో మనం ఉన్నవాళ్ళు మన పట్ల ఒకవేళ మనల్ని ఇబ్బంది కలిగే రకంగా ఒక్కోసారి మనల్ని ఇబ్బంది పెట్టినా, తమ మాటల ద్వారా, తమ ఆలోచన ద్వారా, తమ పలుకుల ద్వారా మనల్ని బాధ పెట్టిన సంఘంలో ఉన్న మనము మన తోటి వారి పట్ల ఎలా ఉండాలట? ప్రేమతో ఒకరి పట్ల ఒకళ్ళు సహనం కలిగి ఉండాలి. సహించుచు మీరు పిలువబడిన మోషే ఇది గుర్తుపెట్టుకున్నాడండి. తనకు దేవుడిచ్చిన పిలుపు చాలా గొప్పది. ఆ పిలుపు ఎలాంటిదండి? విలువైన పిలుపు. మనల్ని కూడా దేవుడు పిలిచాడండి. ఆయన బిడ్డలుగా ఉండటానికి పిలిచాడు. లోకానికి వ్యతిరేకంగా జీవించడానికి పిలిచాడు. లోకానికి భిన్నంగా జీవించడానికి మనల్ని పిలిచాడు. కనుక మనం ఏం చేయాలట? దేవుడు పిలిచిన పిలుపుకు తగినట్లుగా ఏం చేయాలంటండి? దీర్ఘశాంతము. శాంతము కాదంట, దీర్ఘశాంతం. అంటే ఎప్పటి వరకు ఈ దీర్ఘం అంటే యేసయ్య వచ్చే వరకు. యేసయ్య వచ్చే వరకు మన శాంతము అది ఎక్స్టెండ్ అవ్వాలి, అది కట్ అయిపోకూడదు. ఈ శాంతం అనేది ఒక రోజు ఓర్చుకున్న, 2 రోజులు ఓర్చుకున్న, 3 రోజులు ఓర్చుకున్న, 4 రోజులు ఓర్చుకున్న మోషే గారు, ఇజ్రాయేలీలు ఆయన బ్రతికున్నంత వరకు వాళ్ళ పట్ల ఓర్పు కలిగి ఉంటాడు. మనము ఎప్పటి వరకు ఓర్చుకోవాలనంటే ఎప్పటి వరకు అండి? ప్రభు వచ్చే వరకు కూడా దీర్ఘశాంతముతో కూడిన, ఇంకేం కావాలండి? దాంతో పాటు దీర్ఘశాంతముతో కూడిన, పిలుపుకు తగినట్లు దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయము. మన తోటి వాళ్ళ పట్ల మనం ఎలా ఉండాలండి? వినయము కలిగి ఉండాలి. సంఘములో ఒకళ్ళ పట్ల ఒకళ్ళు వినయం కలిగి ఉండాలి. మరి మన సంఘములో ఈ వాడిక ఉందో లేదో నాకైతే తెలియదు, కానీ సంవత్సరానికి ఒకసారి ఆయా సంఘాలలో మరి ప్రత్యేకంగా మరి పెంటెకోస్టల్ చర్చెస్లో ఏం జరుగుతూ ఉంటుందంటే, సందర్భం కొరకు చెప్తున్నానండి, పెంటెకోస్టల్ చర్చెస్లో ఏం జరుగుతూ ఉంటుందంటే, సంవత్సరం ఆఖరున మరి పాద పరిచర్య అనేది ఒకటి జరిగింది. ఈ పాద పరిచర్య యొక్క ఉద్దేశం ఏమిటంటే, ఒకరికన్నా ఒకరిని మిన్నగా, హెచ్చుగా, గొప్పగా తలంచి, ఒకరికన్నా ఒకరిని గొప్ప చేస్తూ మనయము వినయము కలిగి, ప్రతి ఒక్కరు ఒకరి పట్ల ఒకళ్ళు వినయము కలిగి, ప్రక్కవారి కన్నా నేను గొప్పవాడిని, ప్రక్కోడి కన్నా నేను ఉన్నతమైన వాడిని అనే భావన లేకుండా వినయము కలిగి ఉండడానికి మరి ప్రతి సంవత్సరం ఆ కార్యక్రమాన్ని సంఘాలలో నిర్వహిస్తున్నారు. కనుక ఇక్కడ పౌలు గారు చక్కగా చెప్తున్నాడు. ఆఖరికి సంఘములో ఉన్న మనము ఇక్కడ మోషే గారిలో ఉన్నటువంటి లక్షణాలు మనం చూసాం. మోషే గారిలో ఉన్న లక్షణాలు, ఒకటి దేవుణ్ణి ఘనపరిచాడు, రెండవది ఆయన నమ్మకస్తుడుగా ఉన్నాడు, మూడవదిగా ఆయన ఏమిటండి? సాత్వికము కలిగిన వాడు. ఎంత సాత్వికము కలిగిన వాడంటే, ఎంత ఓర్పు కలిగిన వాడంటే, ఆయన చనిపోయే వరకు కూడా కొన్ని లక్షల మంది ప్రజలను దేవుని పరిచర్యలో నడిపించాడు. అదే రీతిగా దేవుని పిలుపును అందుకొని దేవుని బిడలుగా మనము దేవుని కొరకు జీవిస్తున్నాం. మనమందరము కూడా దేవుని పిలుపుని అందుకొని దేవుని చిత్త ప్రకారం మనము ఎలా ఉండాలంటే, ఆ పిలుపుకు తగినట్లుగా దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయము. వినయము కూడా ఏదో కొద్దిగా వినయం కాదు. ఎంత వినయం అండి? సంపూర్ణమైన వినయము. అంటే దానికి హద్దులు లేదు. సంపూర్ణం అంటే ఎంత అని చెప్తామండి మనము? ఇంతని లేదు. వినయము కలిగి సాత్వికముతో నడుచుకునేవారు ఏం చేయాలండి? సాత్వికముతో. సాత్వికం అంటే ఏంటండి? ఇప్పుడు చెప్పాం కదా, సాత్వికం అంటే సాత్వికులు ధన్యులు, వారు ఇహలోకాన్ని కాదు దేవుని రాజ్యాన్ని కూడా స్వతంత్రించుకుంటారు. కనుక ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, అపోస్తులైన పౌలు దేవుని సంఘానికి అంటే మనకేనండి, ఇక్కడ ఉన్నటువంటి మనందరికంటే ఇంకా పేరున మనందరికీ, అంటే స్త్రీలని కానీ పురుషులని కానీ కాదు, కానీ అందరికీ, ఇక్కడ ఉన్నటువంటి ప్రతి పురుషుడికి ప్రతి స్త్రీకి సంఘంలో ఉన్న మనందరికీ సంబంధించినటువంటి వాక్యం అండి ఇది. ఈ వాక్యంలో పౌలు గారు చెప్తున్నటువంటి మాట మనం ఎలా నడుచుకోవాలంటే,
సాత్వికం. అది ఎలాంటి సాత్వికం అంటే సంపూర్ణమైన వినయము, సంపూర్ణమైన వినయము, దీర్ఘశాంతము. దీర్ఘశాంతముతో పాటు మనము ఏ పిలుపుకైతే పిలువబడ్డామో ఆ పిలుపుకు తగినట్లుగా, అంటే మారు మనసు పొంది బాప్తిస్మం పొంది దేవుని బిడ్డలుగా జీవించడానికి ఆ పిలుపుకు తగినట్లుగా, ఆ పిలుపుకు తగినటువంటి ఆ గమ్యాన్ని మనం చేరే వరకు, అంటే యేసయ్యను మనం కలిసే వరకు కూడా, యేసయ్యతో మధ్యాకాశములో మనం కలిసే వరకు కూడా ఏం చేయాలంటే మనము ఈ లక్షణాలన్నిటిని అలవర్చుకొని మోషే గారిని మనము ముంగుర్తుగా, మాదిరిగా, ఎగ్జాంపుల్గా పెట్టుకొని దేవుని చిత్త ప్రకారము దేవుని రాజ్యము కొరకు దినదినము సిద్ధపడుతూ దేవుని రాజ్యములో చేరడానికి ప్రతిదినము ఆ దేవుని సన్నిధిలో ప్రార్థిస్తూ దేవుని కొరకు సిద్ధపడదాం. దేవుని మాటల చొప్పున మనలను ఆయన రాజ్యమునకు సిద్ధపరచును గాక.